ఈరోజు ఆలయ నియోజకంలోని యారుట మండలం దేవనాథుల మరి వద్ద ఆధ్యాత్మిక గురువు మా బంజారాల ఇష్టదైవం సంత్ సేవాలాల్ గారి 287వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున మా బంజారా అక్కా జిల్లాల అన్నదమ్ములంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జగద్గురు అయినటువంటి ఆధ్యాత్మిక గురువు హింస వద్దు అహింస వద్దు, ఆ రోజుల్నే మద్యపాన నిషేధం, జంతు బలి వద్దని చెప్పి సన్మార్గం నడిపి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలన్నీ తిరిగి ఎంతోమంది జీవితాల్లో వెలునింపినటువంటి సంత్ సేవాలాల్ గారి జన్మ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం, ప్రభుత్వం అధికారికంగా సంత్ సేవాలాల్ జయంతి నిర్వహించడం చాలా సంతోషం. సంత్ సేవాలాల్ గారి ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువతరం కూడా మద్యపానం కానీ జంతుబలి కానీ నిషేధించి సన్మార్గంలో ముందుకు పోవాలి. గిరిజన ప్రాంతాలు కూడా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని గ్రామాల్లో బడి గుడితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిరిజన తండాలకు గూడాలకు పెద్దపీట వేసి ఆలయంలో ఉన్నటువంటి మా గిరిజన తండాల గూడాలను అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకుపోయి అన్ని గ్రామాల్లో మంచినీటి సమస్యతో పాటు అక్కడ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, అదేవిధంగా అన్ని సౌకర్యాలు ప్రతి గూడానికి తండాలకు బీటీ రోడ్తో పాటు సీసీ రోడ్ కూడా నిర్మిస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు తండాలకు ఎక్కువ నిధులు ఇచ్చి తండాలను అభివృద్ధి చేస్తున్న దశలో సంత్ సేవాలాల్ గారి 287 జయంతి సందర్భంగా ఇక్కడ యారుట మండలం దేవనాథుల మరంటే ఇరు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఆ స్వామివారిని దర్శనం చేసుకొని కోరిన కోరికలు తీర్చుకునే విధంగా ఈ దేవనాథుల మరంటే చుట్టూ ప్రాంతాలకు ఒక మంచి దైవాలయంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా ప్రభుత్వ సహకారంతో ఇక్కడ 1 ఎకరం ల్యాండ్ తోటి సంత్ సేవాలాల్ గారి గుడి కూడా నిర్మిస్తామని చెప్పి మాటిస్తూ ఇక్కడ దీనికి కావాల్సినటువంటి సదుపాయాలతో పాటు దీనికి బీటీ రోడ్ కూడా మంజూరు చేస్తామని మాటిస్తూ ఈరోజు సంత్ సేవాలాల్ గారు 287 జయంతి సందర్భంగా పాల్గొన్నటువంటి మా గిరిజన ఆడబిడ్డలకు, మా అక్క జిల్లాలకు, అన్నదమ్ములందరూ కూడా మళ్ళొకసారి జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం నుంచి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు గూడాలకు తండాలకు తీసుకుపోతామని చెప్పి మాటిస్తూ ఉన్నాం.